మచిలీపట్నంలో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యాన్లోకి చెదరగొట్టారు. ఇక పోలీసుల కాల్పులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోనేరు సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేయాలంటూ కొంతమంది ఆందోళనకారులు కోనేరు సెంటర్ లో ఆందోళనకు దిగడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు తొలుత లాఠీ చార్జ్ చేశారు. వార్నింగ్ గా గాల్లో కాల్పులు కాల్చారు. ఇక ఆ తర్వాత టైర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఇక ఆపై వాటర్ క్యానన్లతో మూకలను చెదరగొట్టారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో తొలుత గాల్లోకి, అనంతరం అల్లరి మూకలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులో పలువురికి గాయాలయ్యాయి. ఉరుము లేని పిడుగులాగా బందరులో ఒక్కసారిగా అలజడి రేగడానికి కారణం ఏంటంటే కౌంటింగ్ రోజున ఏదైనా అల్లరి మూకలను అల్లర్లకు పాల్పడితే పోలీసులు తీసుకునే యాక్షన్ ఎలా ఉంటుందో మాక్ డ్రిల్ చేశారు. ఇక అప్పటిదాకా ఏం జరిగిందో తెలియక ఆందోళన పడిన ప్రజానకం ఇది మాక్ డ్రిల్ అని తెలియడంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. సినీ ఫెక్కీలో సాగిన యాక్షన్ ఎపిసోడ్ లో పోలీసులు అల్లరి మూకలు తమ పాత్రలో సహజంగా నటించడంతో ఇదంతా నిజంగా జరుగుతుందని భావించిన జనం ఆ తర్వాత అవరా అనుకున్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలపై ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ రోజున ఓడిపోయిన రాజకీయ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అల్లర్లకు పాల్పడితే వారిని ఎదుర్కోవడానికి కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలియజెప్పడానికి బందర్లో పోలీసులు క్రౌడ్ కంట్రోల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇక రబ్బర్ బుల్లెట్లతో ఫైరింగ్ చేశారు. ఈ ఫైర్లలో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. కొంతమంది రోడ్డుపై పడిపోయారు. గాయాల పాలైన వారిని వెంటనే పోలీసులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.